మీరు వేరుపారి ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కోసం జీవించడానికి ఇది ఎంతో దోహదపడుతుందని నేను రూఢిగా నమ్ముతున్నాను. మరొకసారి మరి మొన్నటి దినాన్న ఈ రోజు కూడా మీ మధ్య ఉండి ఈ వాక్య పరిచయం చేయడానికి నాకు అవకాశం కలిగించిన దేవుని దాసులు, దైవజనులు, ప్రియ సహోదరులు విజయరాజు గారికి నా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి జోసెఫ్ గారికి కూడా నా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పవర్ పాయింట్ షేర్ చేసుకోబోతున్నాను. గమనించండి. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం మన ముందుకి తీసుకొచ్చి ధ్యానించాలని పెద్దలు ఆశపడ్డారు. ఇది కూడా అన్నయ్య ఎందుకో సిగ్నల్ కొంచెం విశ్వాసుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి ఇప్పుడు మన అంకల్ మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది అంకల్. ఎవరిది? నాదా? అవునన్నయ్య. ఒక నిమిషం బాబు, ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు ఎలాగుందండి? బెటర్ అంకల్. బాగుందండి. బాగుందా? బాగుందండి. వెరీ గుడ్. సో ఇది ఈ రోజున మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి అంశము చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది అనేక మంది విశ్వాసుల్ని కలత చెందిస్తున్నటువంటి అంశం. కారణం ఏంటంటే, మనం భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ అనేక మంది బోధకుల్ని మనం చూస్తున్నాం. మరి అనేక మంది బోధకులు చూస్తున్నప్పుడు ప్రతి బోధకుడు మంచి బోధకుడులాగానే మనకు కనపడుతున్నాడు. మరి అసలు వీరిలో ఈ అందరి బోధకుల్లో నిజమైన బోధకులు ఎవరు, అబద్ధ బోధకులు ఎవరు, ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది దేవుని బిడ్డల. కనుక నేను ఏమని ఆలోచన చేస్తున్నానంటే, ఈ రోజున దీని బోధకులను మనం గుర్తించడం ఎలా అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడబోతున్నాం. బేసిక్గా ఈ అబద్ధ బోధకుల్ని గుర్తించడం ఎలా. మరి దానికంటే ముందుగా బైబిల్లో 1-2 ముందు వచనాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నా. ఇర్మియా గ్రంథం తీయండి దయచేసి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. 23వ అధ్యాయం మొట్టమొదటిగా చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో 16-17 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 16-17 వచనాలు. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. జాగ్రత్త వినండి. వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. జాగ్రత్త వినండి ఈ మాటలు. యెహోవా మాటను బట్టి కాక, ఆజ్ఞను బట్టి కాక, వారు తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. గమనించండి, ఆల్రెడీ ఇర్మియా ద్వారా దేవుడు ఒక హెచ్చరిక మనకి చేస్తున్నాడు. అది అప్పట్లో ఉన్నటువంటి ప్రవక్తల గురించి మాత్రమే కాదు, ఆ తర్వాత రాబోతున్నటువంటి ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించినటువంటి మాట దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, వీరు నా మాటలు చెప్పట్లేదు, నేను చెప్పవలసింది చెప్పట్లేదు అని దేవుడు అన్నాడు. అలాగే మీరు 14వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 14వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. అక్కడ ఏమని రాయబడిందంటే, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు అని ఉంది. అక్కడ
చూసారా? నేను వారిని పంపలేదు, వారికి నేను ఆజ్ఞ ఇవ్వలేదు అని ఉంది. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, కొంతమంది ప్రవక్తలనట, కొంతమంది దైవజనులట దేవుడు పంపించలేదట. దేవుని చేత వాళ్ళు పంపబడిన వ్యక్తులు కారు అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. వారి మాట మీరు వినకండి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మరి వాళ్ళని మనం ఎలా గుర్తించాలి? వాళ్ళు దేవుని చేత పంపబడ్డారా, దేవుని చేత పంపబడలేదా? అది మనకి ఎలా తెలుస్తుంది? అది కూడా మనం ఈ రోజున చూడబోతున్నాం దేవుని బిడ్డలారా. తర్వాత ఇప్పుడు ఇర్మియా ద్వారా వచ్చిన ప్రవచనం మాత్రమే కాదు, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోక ముందుగా ఆయన కూడా కొన్ని మాటలు చెప్పాడు. అవేంటో చూద్దాం. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం, నేను ఒక 3 వచనాలు చదువుతున్నాను, గమనించండి. అందులో 24వ అధ్యాయం 5వ వచనం, 11వ వచనం, 24వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు. సరే, అది వద్దులేండి మనకి. 5వ వచనం మాత్రమే. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇదొకటి మీ మనసులో పెట్టుకోండి. తర్వాత 11వ వచనం చూద్దాం. 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. మళ్ళీ దేవుడు యేసుప్రభు చెప్పిన మాట ఇది డైరెక్ట్ గా. ఆ తర్వాత వాళ్ళు ఎలా మోసం చేస్తారట ఇప్పుడు చూద్దాం. 24వ వచనం. ఈ 24వ అధ్యాయం దేని గురించి రాయబడిన అధ్యాయం అంటే, రాకడకు ముందు జరగబోతున్నటువంటి సంగతుల గురించి రాశారు. రాకడకు ముందు యేసుప్రభు చెప్పాడు, ఆయన రెండవసారి రావడానికంటే ముందుగా ఏమేమి జరగనయ్యున్నాయో ఒక పెద్ద లిస్ట్ ఇక్కడ ఇచ్చాడు. 24వ అధ్యాయం. ఆ లిస్ట్ లో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే, అబద్ధ బోధకుల గురించిన ప్రస్తావన, అబద్ధ ప్రవక్తల గురించిన ప్రస్తావన ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు 24వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. అక్కడ ఏం రాస్తుంది చూడండి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఆశ్చర్యం ఉంది కదండి. ఏం చేస్తారట ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు? మా సూచక్రియలు, మహత్కార్యములు చేస్తారట. ఎందుకు చేస్తారు? ప్రజల్ని మోసం చేయడానికి చేస్తారట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు ఒక వ్యక్తి చేయంగానే అతడు దేవుని చేత పంపబడ్డాడని అనుకోవటం మంచిది కాదట. అదనమాట ఇక్కడ చెప్తున్నటువంటి మాట. అబద్ధ బోధకులు కూడా సూచక్రియలు, అద్భుతాలు చేస్తారని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. నేను ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఈ రోజున మీతో మాట్లాడతాను. ఇవన్నీ కూడా ఉపోద్ఘాతంగా లేకపోతే పరిచయ వాక్కులుగా నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను కొన్ని మాటలు. ఆ తర్వాత పౌలు గారి కాలం, యేసుప్రభు కాలం అయిపోయింది. పౌలు గారి కాలం వచ్చే లోపల పౌలు కూడా కొన్ని హెచ్చరికలు చేశాడు. అదేంటో చూద్దాం. ఒకటి హెచ్చరిక చూద్దాం. అపోస్తలుల అధ్యాయం 20వ అధ్యాయం 29-30 వచనాలు మనం గమనిద్దాం. నేనే చదువుతున్నాను, గమనించండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. ఇది ఎక్కడ జరిగిన సంభాషణ అంటే, ఎఫెస్సి సంఘముతో పౌలు మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. ఆయన ఎఫెస్సి పట్టణానికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోక ముందు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశాడు పౌలు. ఆ ప్రసంగంలో ఆయన చాలా స్ట్రెస్ చేసి నొక్కానించి చెప్పినటువంటి ఒక మాట ఇప్పుడు మనం జాగ్రత్తగా వినవలసినటువంటి మాట. 29వ వచనం 30వ వచనం చదువుతున్నాను, గమనించండి దయచేసి. నేను వెళ్ళిపోయిన తర్వాత, పౌలు అంటున్నాడు, ఎఫెస్సి విశ్వాసులతో మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులతోనే బయలుదేరు. చూసారా దేవుని బిడ్డలారా? వాళ్ళు వంకర మనుషుల్ని ఈడ్చుకొని పోతారు.
విశ్వాసములో నుండి. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఇది పౌలు గారు మనకి ఇస్తున్నటువంటి ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక హెచ్చరిక అని మనం అలాగే ఈ మొదటి తిమోతి పత్రిక మీరు ఒకసారి చూడండి దయచేసి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో నేను మొదటి 2 వచనాలు మాత్రం చదువుతున్నాను. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోస ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని చున్నాడు. ఆత్మ అది రాస్తున్నటువంటి మాట. అంటే అబద్ధికుల యొక్క బోధ దయ్యముల బోధ అన్నాడు, గుర్తుపెట్టుకోండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఓకే ఓకే. అయితే దేవుని బిడ్డలారా, మనము ఈ అబద్ధ బోధకుల్ని ఎలా గుర్తించాలి, ఈ అబద్ధ బోధకులు ఎవరు అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వడానికి నేనేమనుకున్నానంటే, అసలు ఈ అబద్ధ బోధకుల పేర్లు చెప్పేదానికన్నా ఈ అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు ఏమిటో మనం తెలుసుకుంటే బెటర్. వాళ్ళు ఎవరనేది మనకు అనవసరం. ఈ అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు ఎలాగుంటాయి, వారి బోధ ఎలాగుంటది, అది మనం కొంచెం ఈ రోజున మనం తెలుసుకోగలిగితే దాన్ని బట్టి ఎవరైనా అలాంటి లక్షణాలు కలిగి మన దగ్గరకు వస్తున్నప్పుడు వెంటనే వారిని మనం గుర్తించగలటానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. గమనించండి దేవుని బిడ్డ, అలాగా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. సో దానికంటే ముందుగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 13, 14, 15. ఏలయనగా వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసకాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. జాగ్రత్త వినండి. వారట వెలుగు దూత వేషం వేసుకుంటున్నారు. వెలుగు దూతలు అన్నాడు. సాతాను సంబంధించినటువంటి వారు, సాతాను యొక్క పరిచారకులు, సాతాను యొక్క అనుచరులు, సాతాను యొక్క ప్రతినిధులు అని దేవుని వాక్యంలో మనకి ఇక్కడ స్పష్టంగా తెలియచేయబడుతూ ఉన్న దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని లక్షణాలు, ఈ అబద్ధ బోధకులకు ఉండేటువంటి కొన్ని లక్షణాలు, ఒకదాని తర్వాత ఒకటి కొన్ని లక్షణాలు మనం చూసుకుంటూ వద్దాం. దాన్ని బట్టి ఎప్పుడైనా ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి బోధకులు మనకు ఎదురవుతే వీళ్ళు దేవుని చేత పంపబడినటువంటి వారు కారు అని మనకు అర్థమైపోద్ది అనమాట. దాన్ని బట్టి అప్పుడు మనం చాలా క్లియర్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక దయచేసి మీరు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను, గమనించండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. ఇది మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ప్రజల్లో ఉండిరి అనే మాట. అటువలనే మీలోను
అబద్ధ బోధకులు ఉందురు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, మీలోనూ అబద్ధ బోధకులు ఉండెదరు అని ఉంది. ఉందురు అనే మాట ఇక్కడ రాయబడింది. అయితే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబద్ధ బోధకులు ఎక్కడో లేరు. అబద్ధ బోధకులు మన సంఘంలోనే ఉంటారట, మనతోనే తిరుగుతుంటారట, విశ్వాసుల మధ్యలో ఉంటారట. వాళ్ళు చాలా కుయుక్తిగా, చాలా నిదానంగా టైం తీసుకొని మన యొక్క బుర్రలో ఈ అబద్ధ సంబంధమైనటువంటి బోధల్ని మనలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారన్నమాట వీళ్ళు. కనుక వీళ్ళ యొక్క బోధ ఒక్కటే కాదండి, వీళ్ళ జీవితం కూడా తప్పే. వీళ్ళ జీవిత విధానం తప్పే, వీళ్ళ బోధ కూడా తప్పే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, వాళ్ళు మనతోనే ఉంటారు, మన చర్చికి వస్తారు అనే మాట మనం గుర్తుపెట్టుకుంటున్నాం. తర్వాత వీళ్ళు మనతో ఉంటారు, మన చర్చికి వస్తారు అని అంటున్నప్పుడు కారణం ఏంటంటే, వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ దృష్టి ఎవరి మీద ఎక్కువగా ఉంటుందనంటే, క్రొత్తగా మారు మనసు పొందినటువంటి వారి మీద వీళ్ళు దృష్టి పెడతారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, క్రొత్తగా ప్రభువులోనికి వచ్చి క్రొత్తగా రక్షింపబడినటువంటి వారి పైన వీరు దృష్టి ఉంచుతారన్నమాట. దృష్టి ఉంచి వాళ్ళని పడేయడానికి, వాళ్ళని అసత్యంలో దించడానికి, వాళ్ళకి లేనిపోనివన్నీ తప్పుడు బోధలు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారనే మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. తర్వాత అదే వచనంలో మనం గమనిస్తే ఇంకొక మాట రాయబడి ఉంది. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగ చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఆ మాట గమనించండి, రహస్యముగా బోధించుదురు అంటే అర్థం ఏంటి? వీళ్ళు అందరూ ఉన్నప్పుడు రారన్నమాట. అది గమనించాలి మీరు. అబద్ధ బోధకుల యొక్క లక్షణాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, వీళ్ళు అందరూ ఉన్నప్పుడు రారు, సంఘస్థుల మధ్యలో వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు ఒంటరిగా విశ్వాసుల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, రహస్యంగా మన ఇళ్లలోకి వస్తారు. స్త్రీలు ఒక్కరే ఇళ్లలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి పగటి వేళ భర్త గారు పిల్లలు అందరూ వాళ్ళ స్కూల్కి కానీ కాలేజీకి కానీ వాళ్ళ పనులకు కానీ వెళ్ళిపోయిన తర్వాత ఎవరెవరైతే స్త్రీలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి లేనిపోనివన్నీ బోధించడానికి ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళు రహస్య పరిచర్య చేస్తారు, బాహాటంగా చేయరు. ఎందుకంటే వీళ్ళలో సత్యం లేదు కనుక, ఇది అబద్ధమైన బోధ కనుక వీళ్ళు అందరికీ బట్టబయలైపోవడానికి వీళ్ళు ఇష్టపడరు అనేటువంటి మాట ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి ఒక మాట దేవుని బిడ్డలారా. దాంతో పాటు ఇంకొక 2 వచనాలు కూడా మనం గమనించవలసినటువంటి వచనాలు ఉన్నాయి. 14వ వచనాన్ని మీరు గమనించండి. అదే అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన మనస్సులను మరలు కొల్పుచు లోభత్వమునందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉన్నారు అనే మాట రాయబడింది ఇక్కడ. అలాగే 18వ వచనం, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశ గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరులు కొల్పుచున్నారు అనుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక 2 విషయాలు. వీళ్ళట శరీర ఆశయాలు వీళ్ళు ఎక్కువగా ఉంటాయట. తర్వాత ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే వీళ్ళు లోబులు అనే మాట రాశారు. వాళ్ళు ఎవరట? లోభత్వం కలిగినటువంటి వారు. లోబులు అంటే ఎవరంటే ధనాపేక్ష కలిగినటువంటి వారు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళు అత్యాశ పరులు, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో రాయబడినటువంటి మాట ఏమిటనంటే మనం ఆల్రెడీ 2వ వచనంలో చూసామండి. అదేమిటనంట వీళ్ళు అబద్ధ లేదా లోభత్వమునందు సాధకము చేయబడినటువంటి వారు అనే మాట. లోభత్వమునందు సాధకము చేయబడినటువంటి వారు, ఇది చాలా భయంకరమైనటువంటి మాట. అంటే వీళ్ళు దాంట్లో చాలా ఆరితేరు ఉన్నారనమాట. లోభత్వంలో అంటే డబ్బులు సంపాదించడంలో, మనుషుల దగ్గర వీళ్ళంతసేపటికి డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, అబద్ధ బోధకుల్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. అంటే వీళ్ళకి పరిచర్య ఒక వ్యాపారం లాంటిది అనమాట. గుర్తుపెట్టుకోవాలి, పరిచర్యని వ్యాపారంగా చేసుకుంటారనమాట. పరిచర్య ద్వారా విశ్వాసుల దగ్గర డబ్బులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు.
వీళ్ళు త్యాగపూరితమైనటువంటి పరిచర్య వీళ్ళలో ఉండదు. వీళ్ళు ఏది ఆశించకుండా పరిచర్య చెయ్యరు. దేవుని బిడ్డలారా గమనించండి. నేను ఈ మధ్య కాదు, చాలా కాలంగా నేను వింటున్నాను. టీవీల్లో కూడా అప్పుడప్పుడు మీరు వింటారు. టీవీల్లో చెప్పేటువంటి కొంతమంది బోధకులు మనం గమనిస్తే వాళ్ళు ఈ రీతిగా కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తారు. ఏమని చేస్తారండి అనౌన్స్మెంట్స్? ఇదిగో ఫలానా సహోదరి దేవుని పరిచర్య కొరకు 5,000 ఇచ్చింది, దేవుడు ఆమెకి స్వస్థతనిచ్చాడు. ఫలానా సహోదరుడు దేవుని పరిచర్య కొరకు 10,000 రూపాయలు ఇచ్చాడు, దేవుడు ఆ సహోదరునికి ఉద్యోగం ఇచ్చాడు అని మాట్లాడతారు. ఇలాంటి మాటలు మీరు కొన్ని వినుంటారు ఆల్రెడీ కదా. మరి ఎందుకు ఈ మాటలు అంటే దీన్ని బట్టి వాళ్ళు ప్రజలకు ఏం చెప్తున్నారు తెలుసా అండి? చెప్పకయే చెప్పే మాటలు ఏమిటనంటే, ఇదిగో మీరు దేవునికి కానుకలు ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నారు అనమాట ఇండైరెక్ట్ గా. వాళ్ళు యాక్చువల్గా ఆ కానుకలు దేవునికి కాదు, అది వాళ్ళకే. అర్థమవుతుందండి? అది వాళ్ళకే. వాళ్ళు డబ్బుని ఆశించి ఇలాగ మాట్లాడుతున్నారు అనమాట. ప్రజల్లో ఒక ఆశ పెడుతున్నారు, నేను దేవునికి డబ్బు ఇస్తే దేవుడు నాకు స్వస్థతనిస్తాడు, దేవునికి డబ్బు ఇస్తే దేవుడు నా వివాహం చేస్తాడు, దేవునికి నేను డబ్బులు ఇస్తే దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవునికి డబ్బులు ఇస్తే దేవుడు నాకు ట్రాన్స్ఫర్ ఇస్తాడు, నాకు లేకపోతే ప్రమోషన్ ఇస్తాడు. ఇలాంటి ఒక పిచ్చి ఆలోచన డబ్బుల్ని మనసులో పెట్టుకొని ఈ పిచ్చి ఆలోచన మనుషుల్లో పెట్టడానికి అబద్ధ బోధకులు ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డల. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, యేసు ప్రభు ఎప్పుడు కూడా డబ్బులు అడగడు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుకి నీ డబ్బులు అక్కర్లేదు. డబ్బులు యేసు ప్రభుకి నువ్వే కావాలి, నీ జీవితం కావాలి, నీ హృదయం కావాలి, నీ బ్రతికి ఇంపార్టెంట్ యేసు ప్రభు. అసలు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా యేసు ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ డబ్బుల్ని బట్టి ఆశీర్వాదం కాదు. ఒకవేళ యేసు ప్రభు డబ్బుల్ని బట్టే ఆశీర్వాదం ఇచ్చేవాడైతే మరి పేదల సంగతి ఏంటండి? డబ్బు లేనివాడి సంగతి ఏంటండి? ఇంకా వాడికి దేవుని ఆశీర్వాదం ఉండదా? యేసు ప్రభు వాడిని గుర్తించడా? యేసు ప్రభు వాడికి సహాయం చేయడా? జాగ్రత్త వినండి. బైబిల్ ఎప్పుడు కూడా ఇలాంటి బోధ చేయదు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద సమానంగా దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యరశ్మిని అందిస్తున్నాడు, అన్ని ఆశీర్వాదాలు వాళ్ళిద్దరి మీద దేవుడు కురిపిస్తున్నాడు. నీ డబ్బుల్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడు దేవుని బిడ్డల. గమనించాల్సినటువంటి మాట. కనుక అబద్ధ బోధకుల్లో ఈ లోభత్వం అనేటువంటిది ఎక్కువ మనం చూస్తున్నాం. గ్రీడీనెస్ అంటారు దీన్ని. అత్యాశ, డబ్బు కొరకైనటువంటి ఆశ అధికంగా ఈ ప్రజల్లో మనకు కనపడతా ఉంటది అనమాట. జాగ్రత్త వినండి. ఒక ఊర్లో, నేను ఆ ఊరు పేరు చెప్పనులేండి, ఒక కుటుంబం, క్రొత్తగా ప్రభువుని తెలుసుకున్న కుటుంబం ఒక సంఘంలో ఉండింది. ఒక అబద్ధ బోధకుడు ఏం చేశాడంటే, వాళ్ళు క్రొత్తగా బాప్తీసం తీసుకున్నారని గ్రహించి ఆయన కూడా ఆ సంఘానికే వెళ్తూ ఉంటాడు. అయితే ఆయన ఏం చేశాడంటే, తరచుగా ప్రతి వారం ఆ కొత్తగా మారు మనసు పొందినటువంటి ఆ దంపతుల్ని దర్శించడం మొదలుపెట్టాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళటం మొదలెట్టాడు. ప్రతి వారం వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు, మంచి మాటలు చెప్తాడు, వాళ్ళు ఇచ్చే కానుక లేదనంటే తీసుకుని వచ్చేస్తాడు. ఇలాగ చేస్తూ వాళ్ళకి లేనిపోని విషయాలన్నీ బోధించేశాడండి. ఎలా బోధించాడంటే, ఆ విచారకరమైన సంగతి ఏంటంటే, వాళ్ళకి ఏం చెప్పాడో, ఎలాగ బోల్తా కొట్టించాడో తెలియదు కానీ దేవుని బిడ్డలారా, వాళ్ళ డబ్బంతా కాజేశాడు, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఊడ్చిపడేశాడు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇల్లు, ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ ఇంటిని ఆయన పేరట రాయించుకున్నాడు దేవుని బిడ్డలారా. ఒక మంచి రోజు చూసుకొని వాళ్ళని ఆ ఇంట్లోంచి వెలగొట్టేశాడు. వాళ్ళ బాబు పిచ్చోడైపోయాడు. ఆ భర్త గారు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ భార్యకి పక్షవాతం వచ్చేసింది. ఎంతటి దీన స్థితికి దిగజారిపోయారంటే, సంఘస్థులు ఎవరు వాళ్ళని ఆదుకోవటానికి రాలేదు, పాస్టర్ గారు రాలేదు, ఎవరు రాలేదు. ఎందుకంటే అసలు వీళ్ళు ఆ చర్చికి రెగ్యులర్గా వస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఈ అబద్ధ బోధకుడు ఏం చేశాడంటే, క్రమంగా వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళని ఎట్లా వాళ్ళని లోపర్చుకొని, వాళ్ళ యొక్క మన్నన పొందుకొని, వాళ్ళ దగ్గర విశ్వాసాన్ని సంపాదించుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని పతనం చేసి పడేశాడు దేవుని బిడ్డ. కేవలం డబ్బు ఆశతో ఇలా చేసి పడేశాడు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ. కనుక ఈ లోభత్వం కలిగినటువంటి అబద్ధ బోధకులు అంటే అత్యాశ పరులు, డబ్బు ఆశ కలిగినటువంటి అబద్ధ బోధకులు ఎంతసేపటికి వాళ్ళు ప్రాస్పెరిటీ డాక్ట్రిన్ గురించి మాట్లాడతారు. అంటే అర్థం ఏంటి తెలుసా? అభివృద్ధి సంబంధమైనటువంటి బోధ చేస్తారన్నమాట. అభివృద్ధి సంబంధించినటువంటి బోధ అంటే, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే
ప్రభుకి కానుకలు ఇస్తే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు స్వస్థత ఉంటుంది, నీకు నీకు ప్రమోషన్ ఉంటుంది, నీకు ఉద్యోగం ఉంటుంది, అన్ని ఆశీర్వాదాలు చెప్తారు. దేవుణ్ణి నమ్ముకున్నోడికి అన్ని ఆశీర్వాదాలు ఉంటాయని దేవుడు చెప్పలేదు. ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల వాడు తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన శిలువను ఎత్తుకొని వెంబడించాలన్నాడు యేసుప్రభు. అంటే శ్రమలు ఉంటాయి, కష్టం ఉంటుంది. ఈ లోకంలో మీకు శ్రమ కలుగునన్నాడు దేవుని బిడ్డలా గుర్తుపెట్టుకోండి. కానీ ఆశీర్వాదం ఒకటే కాదు. కానీ ఈ అబద్ధ బోధకుల్లో ఈ లోభత్వం అనేది ఉండటం వలన వీళ్ళు ఏం చేస్తారంటే మనుషుల్లో నుంచి డబ్బుని రాబట్టడానికి ప్రయత్నం చేస్తారు, బిజినెస్ చేస్తారు, ఏది పడితే అది అమ్మేస్తుంటారు చర్చిలో. దేవుని బిడ్డలారా, ఒక చర్చిలో నేను చూశాను, ఒక చర్చిలో నట్ట హైదరాబాదులో ఒక చర్చిలో నట్ట ఈ ద్రాక్ష రసము ఆ రొట్టె కూడా అమ్మేస్తున్నారట 10 రూపాయలకి ప్రతి వారం. ద్రాక్ష రసం రొట్టె కూడా అమ్మేస్తున్నారు. బల్ల కార్యక్రమానికి అవి కూడా అమ్మేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎంత విచారకరమైన పరిస్థితి అండి ఇది. ఒక ఆయన బెంగళూరు వచ్చాడు మా ఊరికి. బెంగళూరు వచ్చి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు. తెలుగు అతనే. మా ఊర్లో మీటింగ్ పెట్టారు, పెద్ద మీటింగ్ పెడితే బాహాటంగా స్టేజ్ మీద నిలబడి వాళ్ళు చేసినటువంటి ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఈ దైవజనుడితో ఎవరైనా ఫోటో దిగాలనుకుంటే 10,000 ఇస్తే చాలన్నారు. ఈ దైవజనుడితో బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే 5,000 రూపాయలు ఇస్తే చాలంటున్నారు. చూడండి, పిచ్చి అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. అలాగే వెళ్ళినోళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చి ఆయనతో ఫోటో దిగిన వాళ్ళు ఉన్నారు, 5,000 ఇచ్చి ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రభు ఎప్పుడన్నా ఇట్లాంటి మాటలు బైబిల్లో చెప్పాడండి? వీళ్ళు డబ్బు కాసుపడి వస్తున్నటువంటి అబద్ధ బోధకులని దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. మరి స్వస్థతలు కూడా చేస్తారు వీళ్ళు, చాలా స్వస్థతలు చేస్తారు. నేను అది కొంచెం ఆగి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది మొదటి మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి, ఇదే 2వ పత్రిక మనం గమనిస్తే, 2వ పత్రిక పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడింది. 3వ వచనం ఏమని రాయబడింది? వారు అధిక లోబులు మాత్రమే కాకుండా అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుదురు, మీ వలన లాభము సంపాదించుకొందురు. చూసారా, వెరీ క్లియర్ టీచింగ్ అండి. నేను నా సొంత మాటలు చెప్పడం లేదు ఈ రోజున, నేను బైబిల్లో ఉన్నవే చెప్తున్నా. అన్ని బైబిల్లో నుండి చూపిస్తాను నేను మీకు ఈ రోజున. మీకు అనుమానాలు ఏమైనా ఉంటే తీర్చేసుకోండి ఇక్కడే దయచేసి. ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి 4వ విషయం ఏది? ఈ అబద్ధ బోధకుల్లో ఉన్నటువంటి 4వ లక్షణం ఏమిటంటే, వీరు కల్పనా కథలు చెప్తారట. కల్పిస్తారు, బాగా కల్పించి మాట్లాడతారు. వీళ్ళకి మాట్లాడటం బాగా వచ్చు అన్నమాట. వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పిన మాట కూడా ఇక్కడ రాశారు. వీరు ఏం చేస్తారట? లాభము సంపాదించుకుంటారు. ఎవరి ద్వారా? మీ వలన లాభము సంపాదించుకుంటారు అన్నాడు పేతురు రాశాడు. సంఘస్థుల వలన లాభము సంపాదించుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారట. దేవుని బిడ్డలారు, ఎంత విచారకరమైనటువంటి మాట, మనం గమనించాల్సినటువంటి మాట దేవుని బిడ్డలారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. వీళ్ళు చాలా గర్విష్ఠులు. అయితే కొలస్సీలకు రాసిన పత్రిక మీరు 2వ అధ్యాయం గమనిస్తే అక్కడ ఒక మాట రాబడింది వీళ్ళ గురించి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని గమనించండి. 8వ వచనం, ఆయనను అనుసరింపక, అంటే యేసు ప్రభుని, మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి అని అంటున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా? అంటే అర్థం ఏంటి? యేసు ప్రభుని అనుసరింపక మనుషుల యొక్క ఆచారాలను, పారంపర్యాచారమును వారు అనుసరించేటువంటి వారు నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానము చేత వారు మిమ్మల్ని మోసపరచడానికి ప్రయత్నం చేసేవాడు ఎవడన్నా మీలో ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. వాడు లేనిపోని కల్పన కథలని చెప్పి మిమ్మల్ని భ్రమ పెట్టి మోసం చేసి మీ దగ్గర డబ్బులు లాగడానికి ప్రయత్నం చేసేటువంటి అబద్ధ బోధకులు ఉన్నారని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉంది దేవుని బిడ్డలారా. కనుక మనం చూస్తున్నటువంటి మాటలు మీరు గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు 5వ ప్రాముఖ్యమైనటువంటి విషయం మరొకటి మీకు జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్త ఇందాక మనం చూసిన మాటే మళ్ళీ ఒకసారి చదువుకుందాం, ఆ తర్వాత దాన్ని నేను మీకు వివరణ చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం నేను చెప్పాను ఆల్రెడీ. ఈ 24వ అధ్యాయం యేసు ప్రభు రాకడకు ముందు జరగబోతున్నటువంటి విషయాలను గురించి తెలియచేసినటువంటి అధ్యాయం. 24వ వచనంలో ప్రభువే చెప్తున్నాడు
ఏమని చెప్తున్నాడు? అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము. ఏర్పరచబడిన వారంటే ఎవరు? విశ్వాసులు. ఏర్పరచబడిన వారంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, దేవుని బిడ్డలు. ఆ వారి గురించి మాట్లాడుతున్నారు. మారు మనసు పొందిన వారు, తిరిగి జన్మించిన వారు, ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను, అద్భుతాలు చేస్తారట, స్వస్థతలు చేస్తారట దేవుని బిడ్డల. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ఒక మాట, జాగ్రత్త వినండి. వీళ్ళు ఏం చేస్తారట? స్వస్థతలు చేస్తారట, అద్భుతాలు చేస్తారట, సూచక్రియలు చేస్తారట. దేవుని బిడ్డలారా గమనించండి, సూచక్రియలు చేస్తారట. అంటే మరి దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు సూచక్రియలు చేస్తాడు. మరి అలాగే ఈ అబద్ధ బోధకుడు సూచక్రియలు చేస్తున్నాడు. మరి ఎట్ట కనుక్కునేది? ఆడిది కరెక్టా, ఈడిది కరెక్టా మనకి ఎలా తెలుసు? దేవుని ఆత్మ చేత నింపబడిన దైవజనులు ఇచ్చేటువంటి స్వస్థత కరెక్టా, లేకపోతే దురాత్మ చేత, సాతాను చేత పంపబడినటువంటి మరి అబద్ధ బోధకులు ఇచ్చేటువంటి స్వస్థత కరెక్టా? నాకెలా తెలుస్తుంది? మీరు ఒక చిన్న మాట మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్త వినండి. కొన్ని విషయాలు మీరు 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక తీయండి దయచేసి. అక్కడ ఒక వివరణ మీకు ఇస్తాను, తర్వాత మీరు దాని గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. మొట్టమొదటిగా గమనించండి, 9వ వచనం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అనుంది ఇక్కడ. వాని రాక అంటే ఎవని రాక అంటే పైన మీరు చదివితే ధర్మ విరోధి అనే పేరు పెట్టాడు అక్కడ పౌలు గారు. ధర్మ విరోధి అంటే ఎవరో తెలుసా అండి? క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అంటున్నాం అనమాట మనం. ధర్మ విరోధి అంటే పౌలు గారు ఉన్నప్పుడు తెస్సలోనిక సంఘానికి రాస్తూ వారికి ఒక హెచ్చరిక చేశాడు. ఏమిటి ఆ హెచ్చరిక అంటే, ధర్మ విరోధికి సంబంధించినటువంటి బోధకులు కొంతమంది వస్తారట. ఆ బోధకుల గురించి కాదు, వాని రాక, ధర్మ విరోధి యొక్క రాక అన్నాడు ఇక్కడ. అంటే క్రీస్తు విరోధి యొక్క రాక ఎలాగుంటుందని చెప్పాడు? అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ, నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అవలంబించి అనుసరించి ఉండును అనుంది. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మధ్యాకాశానికి సంఘమంతా ఎత్తబడుతుంది, విడిచిపెట్టబడిన వారికి 7 ఏళ్ళు శ్రమ ఉంటది. ఆ మొదటి 3.5 సంవత్సరాలు కాగానే ఈ అబద్ధపు క్రీస్తు అంటే ధర్మ విరోధి, క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అంటున్నాం, ఈడు వస్తాడంట. ఏది? ఆ 3.5 సంవత్సరాలు అయిపోగానే వచ్చి విడిచిపెట్టబడిన వారి మధ్యట ఈ సూచక్రియలు, అద్భుతాలు చేసి వారిని తన వైపునకు రాబట్టుకుంటాడని పౌలు గారు జ్ఞాపకం చేశాడు. అయితే ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, అదేదో సంఘం ఎత్తబడిన తర్వాత జరగబోయే విషయం కదండి, ఇప్పుడు మనకి ఎలాగ వర్తిస్తుంది అని మీరు అడగొచ్చు. అది కరెక్ట్ మాట. మనకి ఎలా వర్తిస్తుంది అంటే, పౌలు గారు వాళ్ళకి ఒక హెచ్చరిక చేస్తూ ఇంకొక గొప్ప మాట చెప్పాడు. ఏం చెప్పాడు? 7వ వచనం చూడండి. ఇప్పుడు 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అని అన్నాడు. గమనించండి జాగ్రత్తగా. ధర్మ విరోధికి సంబంధించినటువంటి మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది అన్నాడు. అంటే పౌలు గారు ఉన్న టైంలోనే ఈ క్రీస్తు విరోధి యొక్క ఆత్మట కొంతమంది అబద్ధ బోధకుల్లోనికి వచ్చి వారు మనుషుల్లో దగ్గరికి వచ్చేసి వారు సూచక్రియలు, అద్భుతాలు చేసి మనుషుల్ని మోసం చేస్తున్నారని పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. గమనించండి దేవుని బిడ్డలా, మత్తయి సువార్తలో ప్రభు చెప్పింది కూడా అదే. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇది ఎవరి ఆత్మ ద్వారా వాళ్ళు నింపబడ్డారంటే క్రీస్తు విరోధి ఆత్మ ద్వారా నింపబడ్డారు. యాంటీ క్రైస్ట్ యొక్క ఆత్మ ద్వారా నింపబడి వాళ్ళు అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ కూడా మనుషుల మధ్య జరిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దీంట్లో చాలా మోసం ఉందండి, చాలా మోసం జరుగుతుంది. నేను ప్రత్యక్షంగా అనుభవించి తెలుసుకున్న విషయాలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, 1-2.
నేను ఒకసారి నర్సాపూర్కి వెళ్ళాను. నర్సాపూర్లో వాక్య పరిచయ నిమిత్తం వెళ్ళినప్పుడు నాతో పాటు మరొక దైవజనులు కూడా వాక్య పరిచయకు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన మేమిద్దరం ఒకే రూమ్లో ఉన్నాము. ఆయన నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఏమనంటే, బ్రదర్, నేను ఒకసారి ఒక ఊరికి వెళ్ళాను. ఆ కూడికలు పెట్టారు అక్కడ. ఆ కూడికల్లో నేను, నాతో పాటు ఇంకొక 2 దైవజనులు కూడా, వారు కూడా వచ్చారు వర్తమానం చెప్పడానికి. అయితే ఆ కూడికలు ఏర్పాటు చేసినటువంటి దైవజనులు పాస్టర్ గారు అన్నారంట ఈయనతో, అయ్యా మీరు ముందు ప్రసంగం చేసి వెళ్ళిపోండి, ఆ తదుపరి మనకి స్వస్థత ప్రార్థనలు ఉంటాయి, మరి వేరే 2 దైవజనులు స్వస్థత చేయడానికి ఉన్నారు కనుక మీరు ప్రసంగం చేసి రూమ్కి వెళ్ళిపోయి భోజనం చేసి పడుకోండి అయ్యగారు, మళ్ళీ రేపు కూడికకు రావచ్చు అని చెప్పారట. కనుక సరే అన్నాడు. ఈ దైవజనులు ప్రసంగం చేశారు, ఈయన చేసేసి రూమ్కి వచ్చేసాడు. రూమ్కి వచ్చి పడుకున్నాడట. అయితే ఆ 2 ఎవరైతే స్వస్థత ప్రార్థనలు చేయడానికి నియమించబడ్డారో వారిద్దరు కూడా ఈయన రూమ్లోనే 2 మంచాలు వేసి పెట్టారట. సో వాళ్ళు ఏం చేశారు, ఈయన వచ్చేసిన తర్వాత వాళ్ళు స్వస్థతలు చేసుకున్నారు. అక్కడ చాలా రాత్రి అయిన తర్వాత వాళ్ళిద్దరు రూమ్కి వచ్చారు. రూమ్కి వచ్చి వాళ్ళిద్దరు పడుకొని వాళ్ళిద్దరు ఒకరితోనొకరు మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకునే మాటలు ఈ ప్రక్కన ఆల్రెడీ ముందు వచ్చి పడుకున్నటువంటి దైవజనులు, అప్పటికి ఆయన నిద్ర పట్టలేదు, ఆయన వింటున్నారంట. వాళ్ళిద్దరు ఏమని మాట్లాడుకుంటున్నారంట, ఒక దైవజనుడు ఇంకొక దైవజనుతో మాట్లాడుతున్నారంట, ఈ మధ్య కాలంలో ఆ ఫలానా స్త్రీ 100 రూపాయలు ఇస్తే గాని రానంటలేదు రావట్లేదు అన్నారట. అంటే అర్థం ఏంటి, ఆమెకట ప్రతిసారి కూడికలకు పిలుచుకొని 100 రూపాయలు ఇస్తే ఆమె స్టేజ్ మీదకి వచ్చి నాకు స్వస్థత కలిగిందని అబద్ధ సాక్ష్యం చెప్పుద్దట 100 రూపాయలు తీసుకొని. ఇప్పుడు ఆమె 100 రూపాయలు, ఇంతకుముందు 50 రూపాయలు ఇచ్చేవాడట, ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే వస్తుందట. దేవుని బిడ్డల స్వస్థతలు, వీళ్ళు అబద్ధమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మనుషుల చేత అక్కడ మాకు స్వస్థత కలిగిందని వాళ్ళ చేత చెప్పిస్తున్నారట. ఈ ముందుగానే వచ్చి పడుకున్నటువంటి దైవజనులు, నాతో మాట్లాడిన దైవజనులు, ఆయన ఆశ్చర్యపడి అసలు వీళ్ళిద్దరు ఎవరు ఇలా మాట్లాడుకుంటున్నారని దుప్పటి తీసి చూస్తే ఆ స్వస్థత కొరకు వచ్చినటువంటి 2 దైవజనులు మాట్లాడుకుంటారు. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి అంటే, ఈ రోజుల్లో స్వస్థతలు అలాగే జరుగుతున్నాయి. దేవుని బిడ్డలా గమనించండి. డబ్బులు ఇచ్చి మాకు బాగైపోయిందని చెప్పేవాళ్ళు ఉన్నారు, గుర్తించండి. అయితే ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఎలా, ఇది దేవుని ఆత్మ ద్వారా కలిగిన స్వస్థత, లేకపోతే దురాత్మ ద్వారా అబద్ధ బోధకుల ద్వారా కలిగినటువంటి స్వస్థత, ఇది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, దీనికి ఒకటే ఒక బండ గుర్తుంది. అదేమిటనంటే, దేవుడు ఎప్పుడైనా పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తిలో స్వస్థత కార్యం చేశాడు అంటే ఆ వ్యక్తి కేవలం స్వస్థత మాత్రమే పొందుకోడు, కానీ తన యొక్క ఆత్మలో కార్యం జరుగుతుంది, మారు మనసు వస్తుంది, తన పాపాలు ఒప్పేసుకుంటాడు, తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటాడు. స్వస్థతతో పాటు మారు మనసు అనుభవం అనేది ఒకటి వస్తుంది అనమాట. ఆత్మ ద్వారా జరిగినటువంటి స్వస్థతలో మారు మనసు అనేది ఒకటి ఉంటుంది కంపల్సరీగా. లేదు అంటే కేవలం స్వస్థత గురించే మాట్లాడుతూ పోతుంటే అది పరిశుద్ధాత్మ కార్యం కాదండి. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ కార్యం ఎక్కడ జరిగితే అక్కడ స్వస్థత, మారు మనసు అన్ని ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది కేవలం స్వస్థపరచడానికి రాలేదు. యేసు ప్రభు ఎప్పుడు కూడా స్వస్థత కూడికలు పెట్టలే. ఆయన సువార్తను ప్రకటిస్తూ తిరిగాడు. కానీ అలాగా ప్రకటిస్తూ తిరుగుతున్నప్పుడు ఎవరైనా అస్వస్థత కలిగిన వాళ్ళు, రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు ఆయన దగ్గరికి ఎవరన్నా వస్తే వారిని స్వస్థపరచడం మొదలెట్టారు. ఆయన స్వస్థపరిచిన ప్రతి వ్యక్తి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం బైబిల్లో. మీరు క్రొత్త నిబంధనలో చూడండి. కనుక కేవలం స్వస్థతకే ప్రాముఖ్యత ఎవరన్నా ఇచ్చి ఆత్మ స్వస్థతకు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అంటే అతడు దేవుని చేత పంపబడిన దైవజనుడు కాడు. శరీర స్వస్థతకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి ఆత్మ స్వస్థతకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే అది దేవుని చేత పంపబడిన దైవజనుడు కాడు అని గుర్తుపెట్టుకోవాలండి. కాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క కార్యం మొట్టమొదటిగా ఆత్మ స్వస్థత కార్యం అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట. కనుక ఈ రోజుల్లో కొంతమంది మేము స్వస్థతలు చేస్తాం తిరిగే వాళ్ళు ఉంటారు. నేను ఒక కూడికి వెళ్ళాను. ఆ గొప్ప దైవజనుని పేరు చెప్పను, బాగా ఆ పేరు మోసినటువంటి దైవజనులు. ఆయన సాయంత్రం కూడిక పెడుతున్నాడు. నేను ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊర్లో సాయంత్రం ఆయన కూడిక ఉందని తెలిసింది. సరే వాక్యం విందాం అన్నట్టుగా వెళ్ళాను. వెళ్తే ఆ రోజున ఏమని అనౌన్స్మెంట్ చేశారంటే,
రెండవ రోజు మరుసటి రోజున దైవజనులు దయ్యాలు పట్టిన వారిని విడుదల చేస్తారు, వారికి విడుదల కలగజేస్తారు. మీ ఊర్లో దయ్యాలు పట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకొని రండి, రేపు ఈ దైవజనులు ప్రార్థన చేస్తారని అనౌన్స్ చేశారు. మంచిదే. నేను రెండో రోజు కూడా వెళ్ళానండి. రెండో రోజు వెళ్ళినప్పుడు చాలా మంది దయ్యాలు పట్టినటువంటి వాళ్ళని పట్టుకొచ్చారు, దురాత్మ చేత పీడింపబడిన వారిని పట్టుకొచ్చినప్పుడు ఆ దైవజనులు స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేయటానికి ముందుగా ఆయన అసిస్టెంట్లు కొంతమంది వాళ్ళు రండి, అందరు రండి అని అందరిని పిలుస్తున్నాడు. ఒక గంట సేపు పిలిచాడు. పిలిచిన తర్వాత ఫైనల్ గా ఏమని చెప్తున్నాడంటే వాళ్ళ అసిస్టెంట్, ఈ రోజున అయ్యగారు స్వస్థపరచడం లేదు అని అనౌన్స్ చేశారు. ఎందుకట అంటే వాళ్ళు చెప్తున్నాడు, ఆయన మీలో ఎవరిలో విశ్వాసం లేదని అయ్యగారు చెప్తున్నాడు అని అన్నారు. మీలో విశ్వాసం లేదని చెప్తున్నారు అయ్యగారు, అందుకనే మీరు వెళ్ళిపోండి, ఈరోజు అయ్యగారు స్వస్థపరచట్లేదు అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తున్నారు మైక్ లో. ఇది ఎంత మోసం అండి. అక్కడికి ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో బాగులేని వారిని అక్కడ తీసుకొచ్చారంటే విశ్వాసం లేకుండా తీసుకొచ్చారా? డెఫినెట్ గా విశ్వాసంతోనే తీసుకొచ్చి ఉంటారు. మరి అదేం మాట్లాడండి, నేను బాగు చేస్తానని అనౌన్స్ చేసి మరుసటి రోజు ముందు రోజు మళ్ళీ మరుసటి రోజున మీలో విశ్వాసం లేదని చెప్తే ఎలాగా? అంటే అసలు ఆయనలో దమ్ము లేదనమాట, ఆ దైవజనులో శక్తి లేదు. ఆ దైవజనుడు ఇంతమంది చూడంగానే భయపడిపోయాడు, ఈ దయ్యాలు వెళ్ళకపోతే ఎలాగా అని భయపడిపోయి ఉంటాడు దేవుని బిడ్డ. మీరు 2వ పేతురు పత్రికలో ఒక మాట ఉంది, మీరు చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ పేతురు రాస్తూ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడనంటే మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళట 17వ వచనంలో రాశాడు, నీళ్లు లేని బావులు అన్నాడు, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది అని అన్నాడు. వీరట నీళ్లు లేని బావులు అనే మాట ఉపయోగించాడు. అంటే అర్థం ఏంటండి? నీళ్లు లేని బావులు అంటే వీళ్ళలో వాక్యం లేదు, వీళ్ళలో ఆత్మ లేదు, వీళ్ళలో సరుకు లేదనమాట, దమ్ము లేదనమాట, దేవుని శక్తి వీళ్ళకి లేదు. వీళ్ళు పైకి ఆర్భాటం చేస్తున్నారు, ఏదో పేరు సంపాదించేసుకున్నారు, స్వస్థత పరులుగా వీళ్ళు చలమనైపోతున్నారు లోకంలో. కానీ దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తులు కారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటువంటి స్వస్థతలో ఆత్మ స్వస్థత, రక్షణ కార్యం కూడా ఉంటది. ఎవరైనా సరే కేవలం శరీర స్వస్థతకే ప్రాముఖ్యత ఇస్తూ మాట్లాడుతున్నట్లయితే వారు దేవుని చేత పంపబడిన వ్యక్తులు కారని మీరు గుర్తించవలసినటువంటిది అయి ఉన్నది. ఇప్పుడు 6వ విషయాన్ని మనం గమనిద్దాం. 6వ విషయం, రోమిలకు రాసిన పత్రిక మీరు గమనించండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగచేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చూసారా? భేదములను, ఇక్కడ ఆటంకములను కలగచేయు వారిని కనిపెట్టుకొని ఉండండి. అంటే అబద్ధ బోధకుల్లో ఉన్నటువంటి ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు సంఘాన్ని డివైడ్ చేసేస్తారన్నమాట, విభజించేస్తారు, విశ్వాసుల్ని వేరు చేసి పడేస్తారు సంఘం నుండి. మీరు ఇప్పుడు ఎక్కువగా మనకున్నటువంటి పెద్ద పెద్ద సంఖ్యలో అటెండ్ అవుతున్నటువంటి బోధలు ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్లో ఉన్నాయి, మనకి బాగా విశాఖపట్నంలో ఉన్నాయి కొన్ని. అర్థమవుతుందా? ఇలాగ ఉన్నాయి మనకి, మన ఆంధ్ర తెలంగాణలో గమనించుకుంటే మనకి దేవుని బిడ్డలా. అయితే అక్కడికి వెళ్ళే సంఘస్థులందరూ ఎవరు? అక్కడికి వెళ్ళే క్రైస్తవులు అనబడిన వారంతా ఎవరంటే ఆ బోధకుని చేత రక్షణలోకి వచ్చినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళంతా వాళ్ళు ఆయా సంఘాలకు చెందినటువంటి వారు. ఆదివారం వీళ్ళ ప్రసంగాలు వినటానికని ఇక్కడికి వస్తున్నారు. గుర్తుపెట్టుకోండి దేవుని. వాళ్ళు వేరే వేరే సంఘాలకు చెందిన వారు. నాకు తెలిసే చాలా మంది ఉన్నారు, మా బంధువుల్లో చాలా మంది ఉన్నారు అలాగే మీటింగ్కి వెళ్ళే వాళ్ళు. అంటే సిఎస్ఏ వాళ్ళు, బ్యాప్టిస్ట్ వాళ్ళు, మెథడిస్ట్ వాళ్ళు, లూథరన్స్ వాళ్ళు, పెంతెకోస్తు వాళ్ళు, వేరే వేరే సంఘాలకు చెందిన వారు ఈ బోధకుల యొక్క ఆరాధనలకు వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళు చెప్పే బోధ వింటున్నారు. అక్కడ విని వాళ్ళు పడిపోతున్నారు, అక్కడ పడిపోతున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? సంఘాలను విభజిస్తున్నారు అన్నమాట. వాళ్ళ సొంత సంఘాల్లో ఉండి మీరు ఆధ్యాత్మికంగా ఎదగండి అని చెప్పట్లే, మీరు నా దగ్గరికి రండి అని చెప్తున్నారు. మరి సొంతగా వాళ్ళ ఆత్మల్ని సంపాదించారా? యువతలు చూస్తేనేమో పాస్టర్లు కష్టపడి ఎన్నో సంవత్సరాలు చెమటోర్చి ఒక్కొక్క ఆత్మని వాళ్ళు సంపాదించుకొని సంఘంలో పెట్టుకుంటుంటే,
ఈ ఆత్మలన్నింటినీ వాళ్ళు దొంగిలించేసుకొని వాళ్ళు అక్కడ పెద్ద సంఘాలుగా చలామణి అయిపోతూ వాళ్ళు అక్కడ వారి దగ్గర డబ్బులు సంపాదించేస్తారు. ఇది ఎంత భయంకరమైనటువంటి విషయం అండి. వాక్యము సూటిగా మనతో మాట్లాడుతుంది ఈ రోజున. ఈ అబద్ధ బోధకులట ఆ క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని వేరు చేసి పడేస్తారు. సంఘంలో భేదాలు, కలహాలు కలిగిస్తారు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పౌలు గారు చక్కని మాట అన్నాడు. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 2-3 వచనాలు, లేదా 3వ వచనం చదువుతున్నాను. 3వ వచనం, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. చూడండి, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక హృదయములను పరీక్షించు దేవునినే మేము సంతోషపెట్టు వారమై బోధించుతున్నాము. ఆమేన్. ఎంత చక్కని మాట అన్నాడండి పౌలు. మేము కుయుక్తిగా మాట్లాడటం లేదు, అపవిత్రమైన బోధ చేయడం లేదు, కపటమైన బోధ చేయడం లేదు, మోసయుక్తమైన బోధ చేయడం లేదు మేము అన్నాడు. మేము మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయడం. మనుషులకు ఏది ఇష్టమో ఆ బోధ చేస్తారు అబద్ధ బోధకులు. ఈరోజు చాలా మంది మనుషులు వాళ్ళంట ఎలాగున్నారంటే వాళ్ళు దురద చెవులు కలిగి ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు దురద చెవులు. పౌలు గారు ఇంకో మాట అన్నాడండి. పౌలు గారు ఇంకో మాట అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మీరు 2-3 వచనాలు గమనించండి. నేను అక్కడ చదువుతున్నా. 2వ వచనం మాత్రం చాలండి. 2వ వచనం, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్ష పరచుట వలన ప్రతి మనుషుని మనసాక్షి ఎదుట మమ్ముని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను మేము విసర్జించుచున్నాము అని అన్నాడు. రహస్య కార్యములను మేము విసర్జించుచున్నాము. ఎంత చక్కని మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట, వంచనగా మేము బోధించుట లేదు, మేము సత్యమును మీకు ప్రత్యక్షపరచుచున్నాము. అబద్ధ బోధకుల్లో సత్యం లేదండి. మీరు ఇందాక రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చూశారు కదా, అక్కడ 18వ వచనంలో ఏమనుందండి మీరు గమనించండి. 18వ వచనంలో ఈ అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ, అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారి ఇంపైన మాటల వలన ఇచ్చకము వలనను నిష్కపటముల మనుషులను మోసపుచ్చుదురు. ఇచ్చకములు అంటే అర్థం ఏంటండి? అంటే నిన్ను ఉబ్బించే మాటలు మాట్లాడతాడు, నీకు ఇష్టమైన మాటలు మాట్లాడతాడు, నువ్వు ఏది కోరుకుంటే అది మాట్లాడతాడు అనమాట. నీకు ఆశీర్వాదం ఇష్టం కనుక ఎప్పుడు ఆశీర్వాదకరమైన బోధ చేస్తాడు. నీకు స్వస్థత ఇష్టం కనుక దేవుడు స్వస్థపరుస్తాడని చెప్తాడు. నీకు అన్ని మేలే జరగాలి కనుక మేలైన మాటలే చెప్తాడు. నీకు కీడు కలుగుద్దని, నీకు శోధన వస్తుందని, నీకు జబ్బులు వస్తాయని, నీకు కష్టం వస్తుందని, నీకు అవమానం కలుగుద్దని అలాంటి బోధ చేయడు. బైబిల్లో అయితే అలాంటి బోధ కూడా ఉంది. మరి యజమానుడు, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాదు. లోకము నన్ను ద్వేషిస్తే మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు, లోకము నన్ను హింసిస్తే మిమ్మల్ని హింసిస్తారు. ఇలాంటి బోధ యేసుప్రభు చేసిన బోధ. కానీ అబద్ధ బోధకులైతే మీకు అసలు ఏం కష్టం కలగదు, యేసుప్రభు నమ్ముకుంటే మీకు ఏ శోధన రాదు, ఏ రోగం రాదు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతారు. ఇవన్నీ అబద్ధపు బోధ అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, సంఘంలో కలతలు కలిగించి, సంఘాన్ని విభజించి, సంఘాన్ని వేరు చేసి వారు కొనసాగడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. వీళ్ళలో చూసేది ఇంకోటి ఏంటో తెలుసా? వీళ్ళు ఎప్పుడు కూడా పాపమును ఖండించరు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. వీళ్ళు ఎప్పుడు కూడా బోధలో పాపాన్ని ఖండించరు. ఎందుకో తెలుసా అండి? వీళ్ళకు మనుషులు కావాలి. వీళ్ళు ఎంతమంది ఆడు కూర్చుంటే అంత మంచిది వీళ్ళు ఎదురుగా. ఎందుకంటే డబ్బులు కావాలి కదా. అందుకనే వచ్చినటువంటి ప్రజలకు అనుకూలమైన బోధ చేస్తారు వీళ్ళు. వచ్చినటువంటి వారికి అనుకూలమైన బోధ చేయడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. అందుకనే అలాంటి బోధ వినే వారిని పౌలు గారు ఏమన్నాడు? తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో అలాంటి బోధ వినేవారిని మనసులో పెట్టుకొని పౌలు గారు ఏమన్నా మాట్లాడుతున్నాడు? ఎందుకనగా జనులు హితబోధను సహింపక,
ఈరోజు క్రైస్తవులు కూడా అలా తయారైపోయారండి. సత్యమైనటువంటి బోధ వైపు పోవట్లేదు. ఇట్లాంటి ఎవడైనా కథలు చెప్పి, వీళ్ళకి మంచి మాటలు చెప్పి, వీళ్ళని ఒప్పించి, వీళ్ళకి ఏదో ఇష్టమైన మాటలు పలికితే వీళ్ళకి చాలా ఇష్టం అన్నమాట విశ్వాసులకి. ఎంత విచారం అండి ఇది! విశ్వాసులు అట్లా తొట్టిల్లిపోతున్నారు చాలా మంది విశ్వాసులు. కనుక ఈ అబద్ధ బోధకులు పాపాన్ని ఖండించరు. ఆ మాటకు వస్తే ఈ అబద్ధ బోధకుల యొక్క రహస్య జీవితము చాలా భయంకరంగా ఉంటది. పాప సంబంధమైనదిగా ఉంటది అబద్ధ బోధకుల యొక్క రహస్య జీవితం. వాడు వ్యభిచారానికి అప్పగించబడిన వారు కొంతమంది ఉన్నారు, అబద్ధ బోధకులే. అలా పట్టుబడిన వారు కొంతమంది ఉన్నారు, అబద్ధ బోధకులే. దేవుని బిడ్డలారా, అందుకనే వీళ్ళు పాపాన్ని గురించి మాట్లాడరు. మనుషులట ఇక్కడ ఏం చెప్పాడు 3వ వచనంలో ఏం చెప్పాడట? వారట తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుందరు. అట్టాగ చక్కని మాటలు చెప్పి, ఇచ్చకపు మాటలు చెప్పి ప్రజల్ని మెప్పించేటువంటి వారు ఎవరన్నా ఉంటే అట్లాంటి వారినే పిలుచుకొని వారికి ఎక్కడ లేని డబ్బులు ఇచ్చేస్తుంటారు, ఎక్కడ లేని డబ్బులు ఇచ్చేస్తారు. మనకి ఈరోజు క్రైస్తవులు అలా తయారైపోయారు. మంచి సత్యవాక్యములు చెప్పేటువంటి వారు వారికి అక్కర్లేదు, వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వరు సరిగా పిలిచినారు. వాళ్ళు ఏం చెప్తారండి? నవ్విచ్చేటోడు కావాలా, జోకులు చెప్పేవాడు కావాలా, వాక్యాన్ని వాక్యంగా బోధించే బోధకులు ఈ రోజున క్రైస్తవులకు అక్కర లేకుండా పోయింది, అక్కర లేకుండా పోయింది. ఎంత విచారం అండి! ఖండించకూడదు ఎవరు. నువ్వు వ్యభిచారం అని చెప్పకూడదు, నువ్వు లంచగొండవని చెప్పకూడదు, నువ్వు మోసం చేస్తున్నావని చెప్పకూడదు. అలాగే ఎవరని చెప్తే ఆయన పిలవరు. అందుకని అబద్ధ బోధకులకి ఈ టెక్నిక్ తెలుసు, బాగా తెలిసి వాళ్ళు కూడా అట్లాంటి మాటలు చెప్పరు. నీ పాపాన్ని గురించి నిన్ను ఖండించరు. కనుక అబద్ధ బోధకుల వలన ఎవరు రక్షణలోకి రాలేరు. మనుషులకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ బోధ. ఇచ్చక మాట చెవులకి ఎంతో చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుంది. దురద చెవులు అన్నాడు ఇక్కడ, ఇంపుగా ఉంటుంది చెవులకి. కానీ అది హృదయానికి ఏం కార్యం చేయదు, ఆత్మరక్షణకి దోహదపడదు ఆ బోధ. గుర్తుపెట్టుకోండి దైవజనులారా, దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం మనం మాట్లాడుతున్న విషయం. ఇంకోటి చెప్పంటారా? ఇప్పుడు అక్కడ రాశాను, 8వ పాయింట్ రాసి పెట్టాను. అబద్ధ బోధకులట వారి సంఘస్థుల గురించి వారికే తెలియదు. మీరు ఇప్పుడు హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ పెద్ద పట్టణాల్లో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, వేల మంది అటెండ్ అవుతారు. అక్కడ 5,000 10,000 అంటుంటారు, చెప్పుకుంటారు, గొప్ప చెప్పుకుంటారు. మరి ఆ సంఘస్థుల పేర్లన్నీ పాస్టర్ గారికి తెలుసా? ఆయనకి తెలియదు. అసలు వాళ్ళు ఎవరో, ఎక్కడ ఉంటారో, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారో, వాళ్ళ సమస్యలు ఏంటో, వారి పేరేంటో, ఊరేంటో అసలు వాళ్ళకి తెలియదు. అబద్ధ బోధకులకి నీ గురించిన అవసరత లేదు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ, నీ గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. మీరు ఎప్పుడైనా అబద్ధ బోధకులు ఇలాంటి పెద్ద పెద్ద సంఘాలు నడిపిస్తున్నటువంటి దైవజనులు మీ ఇంటికి వచ్చి గృహాలు దర్శించి ప్రార్థన చేయడం చూసారా? వాళ్ళ సంఘస్థులకే వాళ్ళు బోరు ఎప్పుడు. కానీ మన పాస్టర్లు పోతారు, ఎందుకంటే మీ క్షేమం వాళ్ళకి కావాలి, మీ బాగోగులు మీ పాస్టర్లకు కావాలా, మీ ఆధ్యాత్మిక క్షేమం కావాలా, మీ యొక్క శరీర క్షేమం కూడా వాళ్ళకి కావాలి. అందుకని తరచుగా మిమ్మల్ని దర్శిస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీకు సలహాలు ఇస్తారు, వాక్యం చెప్తారు, మీతో సమయం గడుపుతారు, వెళ్తుంటారు. అది కరెక్ట్ బోధకులు వాళ్ళు. మరి అబద్ధ బోధకులు సంఘాలు దర్శించమని చెప్పండి, ఏ కుటుంబాన్ని దర్శించరు వీళ్ళు. అందుకనే ప్రభు అన్నాడు, చక్కని మాట అన్నాడు ఆయన, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని పేరు పెట్టి పిలుస్తానన్నాడు. గొర్రెల కాపరి పేరు పెట్టి పిలుస్తా. కాపరికి గొర్రెల పేర్లన్నీ తెలుసు. ఒక మంచి కాపరి, దేవుని చేత నడిపించబడుతున్న దైవజనుడు ఎవరన్నా ఉంటే అతడికి గొర్రెలన్నీ పరిచయం అయిపోవాల్సిందే. ఆమేన్. గొర్రెలకి అతని గురించి తెలుసు, అతనికి గొర్రెల గురించి తెలుసు అన్నమాట. ఈ సంబంధం ఉంటది. అబద్ధ బోధకులకి సంఘస్థులతో సంబంధం ఉండదు, విశ్వాసులతో సంబంధం ఉండదు. వాళ్ళ బాగోగులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. మీ ఇంటికి రారు, ఎంతసేపటికి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. కొంతమంది అబద్ధ బోధకుల దగ్గరికి కూడా వెళ్ళలేరు. ముందుగానే వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోవాలట, కార్డు పంపించి అయ్యా రావచ్చా, ఏ టైంకి రావాలని అడగాలట. యేసుప్రభు దగ్గరికి ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని పోయారా? ఎప్పుడు పడితే అప్పుడు ఆయన కలిశారు. మధ్యరాత్రి కలిసి వాళ్ళు ఉన్నారు, మధ్యాహ్నం భోజనం టైంలో కలిసిన వాళ్ళు ఉన్నారు, శిలువ మీద చచ్చిపోయేటప్పుడు కూడా ఆయనతో మాట్లాడి రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మంచి దైవజనులు ఎవరన్నా ఉంటే వాళ్ళు నీ క్షేమాన్ని కోరేటువంటి వాళ్ళని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మీ పాస్టర్లు మీ ఇంటి దాకా వచ్చి మీ కొరకు ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు సరైనటువంటి వాళ్ళని గుర్తించాలి.
ఎక్కడెక్కడో వెళ్ళి వాళ్ళు ఎవరో పెద్ద పెద్ద స్టేజీలు కట్టుకొని ఎక్కడో నిలబడి మాట్లాడుతుంటే నువ్వు మూలలో కూర్చొని విని అబ్బా ఎంత గొప్ప దైవజనుడు అని చెప్పేసి వచ్చేస్తున్నావు. నువ్వెవరు ఆయనకి తెలియదు, ఆయన ఎవరు నీకు తెలియదు. ఇలాంటి వాళ్ళు మరి గొప్ప బోధకులను నువ్వు చెప్పేసుకుంటున్నావు దేవుని బిడ్డ. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటి? నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నేను పేరు పెట్టి పిలుస్తానన్నాడు యేసుప్రభు. యేసుప్రభు గుర్తుపెట్టుకోండి, అది సరైనటువంటి సేవకుని యొక్క లక్షణం. చివరిగా తొమ్మిదవ లక్షణం అబద్ధ బోధకులకు ఉండే లక్షణం. అబద్ధ బోధకులు ద్వంద్వ జీవితాన్ని కలిగి ఉంటారు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. అబద్ధ బోధకులు ద్వంద్వ జీవితం కలిగి ఉంటారు. అంటే వాళ్ళకి రెండు జీవితాలు ఉంటాయి. రహస్య జీవితం ఒకటి ఉంటుంది, మన కనపడే జీవితం ఒకటి ఉంటుంది. వాళ్ళు వేషం ధరిస్తారు. గొర్రెల వేషము ధరించిన తోడేళ్లు యేసుప్రభు చెప్పాడు. వేషధారులు, వాళ్ళ రహస్య జీవితం చెడ్డగా ఉంటది. వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఎవరు ఎంటర్ కాలేరు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి ఎవరు వెళ్ళలేరు, ఎవరిని రానియరు. మన పాస్టర్లు అయితే అందరికీ అందుబాటులో ఉంటారు, మంచి దైవజనులు అయితే అందరికి అందుబాటులో ఉంటారు. వాళ్ళ కుటుంబాల సంగతి మీకు తెలుసు, మీ సంగతి వాళ్ళకి తెలుసు. కానీ అలాంటి అబద్ధ బోధకుల సంగతి ఎవరికి తెలియదు. మత్తయి సువార్తలో మంచి హెచ్చరికలు ఇచ్చాడు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఒక మంచి మాట రాబడి ఉంది అక్కడ. నేను చదువుతున్నాను, వినండి దయచేసి. 15 నుండి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. వారి జీవిత విధానం ఎట్టిదో మీరు గ్రహించాలి. వారి యొక్క ప్రవర్తన ఎట్టిదో మీరు గ్రహించాలా. వారు చేసే పనులెట్టివో మీరు గ్రహించాలా. వారు తోడేళ్లు అన్నాడు లోపట. గొర్రెల వేషము ధరించిన తోడేళ్ళు, గొర్రెల చర్మము ధరించిన తోడేళ్ళు. ఎంత భయంకరమైన మాట. ఇందాక మనం చూసాం పేతురు పత్రికలో, వారి నాశనము వారి కొరకు ఎదురు చూస్తుందని. ఒక దినం వస్తుందట ఇలాగా అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు స్వస్థతలు, అబద్ధపు బోధలు, అబద్ధపు సూచక్రియలు, అబద్ధపు ప్రవచనాలు ఇవన్నీ చెప్పిన వాళ్ళట ఒక రోజున యేసు ప్రభు దగ్గరకు వస్తారట ఒక దినం. మత్తయి సువార్త చూడండి 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి ఏమంటారంట? ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెలగట్లేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని అంటారట. అంటే అప్పుడు ప్రభు ఏమంటాడంట? అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండి, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. మీరెవరో నేను ఎరుగను అంటాడట. మీరెవరో నాకు తెలియదు అంటాడట. ఈ అబద్ధ బోధకులందరూ ఇగో ఈ కోవకు చెందిన వాళ్ళు. వాళ్ళ గురించే చెప్పాడు ఈ మాట 22వ వచనంలో. గుర్తుపెట్టుకోండి, నీ పేరట మేము ప్రవచించలేదా, దయ్యాలు వెలగొట్టలేదా, స్వస్థతలు చేయలేదా అని అంటే ఏడిసినట్టుందిలే, మీరెవరో నాకు తెలియదా అంటాడంట. అవన్నీ అబద్ధపు రీతిలో మీరు చేశారు, నా ఆత్మను బట్టి చేయలేదని ప్రభు చెప్తాడంట. నా ఆత్మను బట్టి చేయలేదని ప్రభు చెప్తాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి ఇక్కడ కొన్ని మాటలు రాశాను, జాగ్రత్త వినండి. మనం ఏం చేయాలి? విశ్వాసంగా మనం ఏం చేయాలి? ఎదగాల. విశ్వాస జీవితంలో బాగా ఎదగాల, ఆధ్యాత్మికంగా ఎదగాల, జాగ్రత్తగా వాక్యాన్ని పఠించాలి, నీకు నీవుగా వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎవడెవడో చెప్పే వాట్లన్నీ విని అవి కరెక్ట్ అనుకోబాక. అసలు నిజంగా బైబిల్ అలాగే చెప్తుందా లేదా నీ మటుకు నీవు కూర్చొని స్టడీ చేయాలా, నువ్వు పఠించాలి, తెలుసుకోవాలా. అలా తెలుసుకున్నప్పుడు అబద్ధ బోధ ఏదో నీకు అర్థమవుద్ది, మంచి బోధ ఏదో నీకు అర్థమవుద్ది. నువ్వు బైబిలే చదవకుండా ఉంటే ఏ బోధ పడితే ఆ బోధ నమ్మేయటానికి అవకాశం ఉంది. ఏ బోధ కంటే ఆ బోధకి బోధ పడిపోతావు. జాగ్రత్త, నీ జీవితం పతనమై పాడైపోద్ది. గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వాసం ఎదగలేవు, రక్షణలోకి రాలేవు, మారు మనసు పొందలేవు, నరకానికి పాత్రుడైపోతావు. గుర్తుపెట్టుకో, ఆధ్యాత్మికంగా ఎదగడం నేర్చుకోవాలి. ఎంతసేపటికి పాలు తాగే స్థితిలో ఉండబాక. ఇమ్మెచ్యూరిటీ అది.
పాలు తాగే స్థితిలోనే విశ్వాసం ఉండకూడదు. బలమైన ఆహారం పుచ్చుకోవాలి. బైబిల్ స్టడీస్కి వెళ్ళాలి. వారం వారం మీ పాస్టర్లు బైబిల్ స్టడీ కార్యక్రమం పెడుతున్నప్పుడు వెళ్ళండి. అక్కడ ఆధ్యాత్మికంగా లోతైనటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలి. ప్రతి బోధను మీరు పరీక్షించాలన్నాడు యోహాను పత్రిక 4వ అధ్యాయం. ప్రతి బోధ మీరు పరీక్షించాలి, మీరు జాగ్రత్త పడాలి. పౌలు గారు అంటాడు గలతీ సంఘానికి, మీరు ఇంత త్వరగా అబద్ధ బోధకు మీరు ఎలాగ లొంగిపోయారు అంటున్నాడు. ఎట్ట లొంగిపోయారు? మీరు ఇన్ని బోధించిన తర్వాత కూడా మీరు ఎట్ట లోనైపోయారు అంటున్నాడు వాళ్ళతో. నేను కాదు, నేను బోధించిన బోధ కరెక్ట్ బోధ. పౌలు గారు అంటున్నాడు, మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత నేనే వచ్చి అప్పుడు చెప్పింది కరెక్ట్ కాదు, ఇప్పుడు చెప్పబోయేది కరెక్ట్ అని ఒకవేళ నేను చెప్పిన నా బోధ కూడా నమ్మొద్దు అన్నాడు పౌలు. పరలోకం నుండి దేవదూతలు వచ్చి చెప్పినా నమ్మొద్దు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆల్రెడీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడగా రాయబడిన గొప్ప గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. ఇది మనకి గొప్ప ఆధారం, ఇది మూలం. ఈ వాక్యం ఏం చెప్తే అది నమ్మండి. ఇక బయట బోధలు ఏవి నమ్మాల్సినటువంటి పనే లేదు. బయట బోధలు నమ్మాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి, బెరయా సంఘం వాళ్ళు ఏం చేశారట? వాళ్ళట పౌలు వాళ్ళు శీలలు వీళ్ళంతా వాక్యం చెప్పిన తర్వాత వీళ్ళు చెప్పిన వాక్యము లేఖనానుసారంగా ఉందో లేదో అని పరీక్ష చేసి చూసుకున్నారట వాళ్ళు. బెరయా సంఘం అపోస్తలకార్యం 17వ అధ్యాయం ఉంది. మీరు కూడా అలాగే ఎవరు పడితే వాళ్ళు బోధ చేస్తుంటే ఆ బోధ కరెక్ట్ అనుకోబాకండి. అది వాక్యానుసారంగా ఉంటేనే నమ్మండి, లేకపోతే నమ్మబాకండి. అర్థమవుతుందా దేవుని బిడ్డారా? నేను 8 గుర్తులు చెప్పాను, అబద్ధ బోధకులకు ఉండే గుర్తులు చెప్పాను. ఇంకా చాలా ఉండొచ్చు, ఇంకా మీరు చాలా తెలుసుకోవడానికి కూడా ఉన్నాయి. ఇక్కడతో ఆఫ్ చేస్తాను. నేను ఆఫ్ చేసి మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. దయచేసి ఎవరైనా ప్రశ్నలు ఉంటే మీ హ్యాండ్ రేజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. జాస్పర్ బ్రదర్, ఒకసారి మీ నంబర్ కూడా స్క్రీన్ మీద ఉండి వాట్సాప్ ఆ నంబర్కి మీరు మెసేజ్ పెట్టినా పర్వాలేదు, దానికి